సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. Good morning, all. This is Srinivas Reddy, APSDC skill trainer. I am from IPTWR School, Ergondapalam. Today, sir, record petale sir. రికార్డ్ అవుతుంది శ్రీనివాస్ రెడ్డి సార్. Okay, thank you. Good morning, all. This is Srinivas Reddy, APSDC skill trainer from APTWR School, Ergondapalam. Today, I want to share information on DBMS. Today our topic is DBMS. So in this chapter, we all know about the below things. First one is data. What is data and what is information? And with some example we will see. Then next one is database. In this we will see what is database and what is the database management. Then next is the types of data storage methods. And in this we will see different type of storage methods from olden days to till DBMS. Then after we will see about file based storage database and its difficulties, what is the drawbacks in that storage technology. Then after, today our main topic is DBMS. We will discuss what is DBMS, how DBMS works, what is the advantages and some drawbacks. These topics are we are going to discuss today. First one, అసలు మనం DBMS అంటున్నాం. అసలు DBMS అంటే అదొక అబ్రివేషన్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS అబ్రివేషన్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇన్ దిస్ మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా. డేటా ఈజ్ నథింగ్ బట్ ది రా ఫ్యాక్ట్స్. ఏదైనా మన దగ్గర ఉన్న రా డేటాని మనం ఏమంటామంటే ఇట్స్ వి కాల్ యాజ్ డేటా. డేటా అనేది నెంబర్స్ లైనా ఉండొచ్చు, లెటర్స్ లైనా ఉండొచ్చు. ఏదో ఒక పర్పస్ కోసం మనం గ్యాదర్ చేసిన సమ్ వర్డ్స్ కానీ లెటర్స్ కానీ దాన్ని ఏమంటామంటే డేటా అంటాం. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మాట్ లైక్ టెక్స్ట్, నెంబర్, పిక్చర్, sound and videos. Coming to information is nothing but the processed data we can call as information. మనం ఫస్ట్ డేటా అంటే ఏం చెప్పుకున్నాం, డేటా అంటే రా ఫ్యాక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ రా డేటాని మనం ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది, దాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ అంటే చెప్పుకోవాలంటే ఒక మీనింగ్ఫుల్ డేటాని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ డేటా కింద చూడండి. నేను ఒక సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ఏంటంటే 041120 ఇలా ఒక నెంబర్ ఇచ్చాను. మనం డేటాని చూడంగానే ఫస్ట్ మనకి కంక్లూడెడ్గా అది ఏంటో మనకి అర్థం కాదు. దాన్ని కాస్త ప్రాసెస్ చేసి డీటెయిల్డ్గా చూస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు చూడండి. 041120 ఈజ్ ద టుడే డేట్. ఇక్కడ డేటా అనేది ఇలా ఉంటుందండి, 041120. దానికి ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మనమే ఇన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి. ఇక్కడ నేను ఒక నెంబర్ అనేది ఇచ్చాను, 52300 ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ అనేది ఏంటో తెలియదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్లో దానికి మీనింగ్ఫుల్గా వస్తుంది. అది 523001 అనేది అది ఒక పిన్ కోడ్ ఆఫ్ ఒంగోల్. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ చూస్తే డేటా అనేది ఏదో సంథింగ్, కానీ ఇన్ఫర్మేషన్ అనేది అది చూడంగానే మనకి అర్థమయ్యేదాన్ని మనం ఏమంటామంటే సింపుల్ వేలో చూడంగానే మనకి మీనింగ్ఫుల్గా అర్థమయ్యేదాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. దిస్ ఆర్ ద మెయిన్ differences between data and information.
సెకండ్ వన్ వచ్చేసి డిబిఎంఎస్ అంటే ఏం చెప్పుకున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా. ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ వచ్చేసి డేటాబేస్. అసలు డేటాబేస్ అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏం చెప్పుకున్నాం, ఇస్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ రా ఫ్యాక్ట్స్, ఇక్కడ డేటాబేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఆ డేటా అనేది దేనికి సంబంధించిన అయినా కావచ్చు, మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దానికి సంబంధించిన డేటాని మనం కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక డేటా తీసుకున్నాం, దాన్ని ఒక ఆర్గనైజింగ్ వేలో పెట్టుకుంటేనే మనకి ఆ డేటా మనం కలెక్ట్ చేసిన దానికి మీనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక డేటాని ఎలా పడితే అలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత దాన్ని ఏదైనా చూసుకోవాలనుకుంటే, దాన్ని చూడాలన్నా చాలా సెర్చ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. దాన్ని అలా కాకుండా మనకు మీనింగ్ఫుల్ వేలో దాన్ని అరేంజ్ చేయటం కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయడానికి కానీ ఒక ఆర్గనైజింగ్ వేలో చేయటాన్ని మనం ఏమంటామంటే మేనేజ్మెంట్ అంటాం. దీన్నే మనం డేటా మేనేజ్మెంట్ కూడా అనొచ్చు. దీంట్లో మనకి డేటా మేనేజ్మెంట్కి ఏమన్నా అప్లికేషన్ సార్, ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయంటే, మనం డేటాబేస్లోకి ఇన్ఫర్మేషన్ని పంపించడానికి ఏ సాఫ్ట్వేర్నైనా వాడితే దాన్ని మనం డేటా మేనేజ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సి అండ్ జావా, ఇక్కడ ఈ 2 అప్లికేషన్స్ ఉపయోగించి మనం డేటాబేస్లోకి డేటా అనేది ఒక ఆర్గనైజింగ్ వేలో ఈజీ టు రిట్రీవ్, ఈజీ టు అప్డేట్, ఈజీ టు డిలీటింగ్, ఇలా మనకి కన్వీనియంట్గా ఉండి రిట్రీవ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉన్నదాన్ని ఏమంటామంటే, అలా చేయడాన్ని ఏమంటామంటే మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ చూసామా, వాట్ ఈస్ మెంట్ బై డేటాబేస్ చూసాం, వాట్ ఈస్ మెంట్ బై మేనేజ్మెంట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం డేటాబేస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, ఈ కలెక్షన్ ఆఫ్ డేటా చేసి మనం ఏం చేసుకుంటాం సార్ అంటే, దానివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఇక్కడ మనకి డేటాబేస్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం డైలీ లైఫ్లో చూసుకుంటే మన ఫోన్ బుక్, మన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మన కాంటాక్ట్స్ ఎందుకు సేవ్ చేసుకుంటాం, ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి. అలాగనే మెసేజెస్ కూడా, ఫొటోస్, ఇవన్నీ మనం ఎందుకు సేవ్ చేసుకుంటాం అంటే ఫ్యూచర్ పర్పస్. అలాగే ఒక కంపెనీ అనేది డేటాబేస్ ఎందుకు సేవ్ చేసుకుంటుందంటే దాని ఫ్యూచర్ గోల్స్ని పెట్టుకోవడానికి. అలాగనే ప్రీవియస్ జరిగిన ఏమైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ప్రీవియస్ సమ్ ఏదో ఒక ఇష్యూస్ వచ్చి సమ్ డ్యామేజ్ జరిగింది, అలాంటి డ్యామేజ్లు మళ్ళీ రిపీట్ అవ్వకుండా దాని యొక్క ఫ్యూచర్ గోల్స్ సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, అది ఒక దాని కస్టమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి తనకు వచ్చిన న్యూ కస్టమర్స్ని సేవ్ చేసుకుంటూ, ఉన్న కస్టమర్స్ని అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయడానికి మెయిన్ కీ రోల్ ఏ పోషిస్తుంది అంటే డేటాబేస్. ఇందులో ఉన్న డేటా అనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి డేటాబేస్ అంటే స్టోరింగ్ ద డేటా అని చెప్పుకున్నాం. ఇలా డేటా స్టోర్ చేయడానికి మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి రికార్డ్ బేస్డ్ స్టోరింగ్. రికార్డ్ బేస్డ్ స్టోరింగ్ అంటే ఇక్కడ 90s 50 ఆ టైంలో ఏం చేశారంటే, ఏదైనా రికార్డ్ మెయింటైన్ చేయడానికి ఒక బుక్ తీసి దాంట్లో మాన్యువల్గా రాసుకుంటూ ఉండేవాళ్ళు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే స్టోరింగ్ అనేది కష్టం. ఏదైనా యాక్సెస్ చేయాలన్నా కానీ చాలా టైం పడుతుంది. మనకి ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అదిగాక సెక్యూర్ కూడా కాదు. తర్వాత ఆ రికార్డ్ బేస్డ్ స్టోరింగ్ టెక్నాలజీ వదిలేసి నెక్స్ట్ ఆఫ్టర్ 1960s తర్వాత ఫైల్ బేస్డ్ స్టోరింగ్ టెక్నాలజీకి వచ్చారు. నెక్స్ట్ ఫైల్ బేస్డ్ స్టోరింగ్ టెక్నాలజీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండటం వల్ల ఆఫ్టర్ 90s 70s తర్వాత డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. నెక్స్ట్ ఫైల్ బేస్డ్ స్టోరేజ్కి డేటాబేస్ స్టోరేజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ అంటే ఇది ఓల్డెన్ డేస్ టెక్నాలజీ, స్టోరింగ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే, మనం మన
పర్సనల్ పీసీలో డేటాను స్టోర్ చేసుకుంటాం కదా, అది ఎనీ టైప్ ఆఫ్ డేటా కావచ్చు, దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మన పీసీలో ఉన్న డేటా ఎవరైనా యాక్సెస్ చేయగలరా? అది పాసిబుల్ కాదు. నెక్స్ట్, ఇప్పుడు మన పీసీలో ఉన్న డేటాని మనం సేవ్ చేసుకుంటాం కదా, దశ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. అది ఎలా చూస్తాం? ఫస్ట్ ఆ డేటా అనేది ఎక్కడుందో ఆ ఫైల్ పాత్ కావాలి. సెర్చ్ చేయడానికి డిఫికల్టీస్ అండి. ఈ ఫైల్ స్టోరేజ్‌లో సెర్చ్ చేయడానికి ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయో చెప్తున్నాను. మన మన పీసీలో ఉన్న డేటాని చూడాలంటేనే మనకి ఫస్ట్ ఏం ఫైల్ కావాలి? ఆ ఫైల్ లొకేషన్ కావాలి ఫస్ట్. ఆ ఫైల్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేసామండి. దాంట్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ గాని, ఫైల్స్ గాని ఉన్నాయి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషనే కావాలండి. కానీ ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే, అక్కడ సబ్ ఫోల్డర్స్ ఉన్నా కానీ, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కానీ, మనకు కావాల్సిన ఫైల్ రావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మటుకు వన్ బై వన్ మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్తేనే మనకు కావాల్సిన ఫైల్ అనేది ఎక్కడుందో తెలుస్తుంది. అవునా? ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉండటం వల్ల ఈ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీని వదిలేసి డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయో కొన్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డేటా రెడెండెన్సీ. ఈ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో ఫస్ట్ డేటా రెడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేషన్ అండి. డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది దీంట్లో మనం ప్రివెంట్ చేయలేం. అంటే డూప్లికేషన్ మనం అలౌ చేయకుండా ఆపలేం. సపోజ్ మనం ఇది పర్సనల్ పీసీ డేటా స్టోరేజ్లోనే అజ్యూమ్ చేసుకుంటే దాంట్లో మనం డూప్లికేషన్ అనేది నువ్వు ఇన్సర్ట్ చేసినా కానీ అది ఇన్సర్ట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇన్కన్సిస్టెన్సీ అండి. ఇన్కన్సిస్టెన్సీ అంటే సేమ్ ఫైల్ ఒక ఏదో ఒక సంబంధించిన ఒక వ్యక్తిది అనుకోండి, ఒక కస్టమర్ అనుకుంటే ఆ కస్టమర్కి సంబంధించిన డేటా సేమ్ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ లొకేషన్స్లో ఉండటం అండి. దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఈ మల్టిపుల్ లొకేషన్స్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు మనం డేటా అప్డేట్ చేయాలనుకోండి, డేటా అప్డేట్ చేస్తే మనం ఒక చోట చేస్తే అది మల్టిపుల్ లొకేషన్స్లో అవుతుందా? అలా మల్టిపుల్ లొకేషన్స్లో అప్డేట్ అవ్వదు. తర్వాత మనం ఎప్పుడైనా యాక్సెస్ చేయాలంటే మల్టిపుల్ ఫైల్స్ వస్తాయి. ఏదనేది అప్డేటెడ్, ఏది ఓల్డ్ అనేది మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి డూప్లికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన డేటా మల్టిపుల్ లొకేషన్స్లో ఉండడాన్ని మనం ఏమంటాం అంటే ఇన్కన్సిస్టెన్సీ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డిఫికల్ట్ టు యాక్సెస్ ద డేటా. ఇక్కడ యాక్సెస్ ద డేటా అంటే ఏం లేదండి, జస్ట్ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ని చూడటం కోసం దాన్ని యాక్సెసింగ్ అంటాం. ఇప్పుడు మనకి దీంట్లో డిఫికల్ట్ ఎలా అంటే ఇందాక చెప్పాను కదా, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఆ ఫైల్ యొక్క పాత్ కావాలి. నెక్స్ట్ ఆ ఫైల్ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మనకున్న సబ్ ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ మొత్తం సెర్చ్ చేస్తే కానీ మనకి ఆ డేటా అనేది ఎక్కడుందో ఫైండ్ చేయలేం. డైరెక్ట్గా మనం కావాల్సిన డేటా అనేది తీసుకోలేమండి. అది డిఫికల్ట్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా తీసుకోవటం పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ డేటా ఐసోలేషన్. డేటా ఐసోలేషన్ అంటే ఇక్కడ ఐసోలేషన్ అంటే మ్యానిపులేషన్ అండి. ఇప్పుడు సంథింగ్ ఎవరైనా మన దగ్గర ఉన్న డేటాని మ్యానిపులేట్ చేశారనుకోండి, ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, వితౌట్ మన పర్మిషన్తో అప్డేట్ చేశారు. నెక్స్ట్ డే మనం వచ్చేసి ఆ డేటా చూసాం, అప్డేట్ అయిందని తెలిసింది, కానీ ఎవరు చేశారనేది మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. దీన్ని ఏమంటామంటే ఐసోలేషన్ అంటాం. ఐసోలేషన్ ఈజ్ నథింగ్ బట్ మ్యానిపులేషన్ అండి. నెక్స్ట్ కాంకరెంట్ యాక్సెస్ బై మల్టిపుల్ యూజర్స్. సపోజ్ మన దగ్గర ఒక డేటా ఉందండి, ఒక ఫైల్ ఉంది, ఒక ఎక్సెల్ ఫైలే ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూడాలి అనుకుంటే ఓన్లీ మన వరకు మాత్రమే చూడగలుగుతాం. అలా కాకుండా మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం చూడగలరా అంటే అది ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. వన్స్ మనకి ఇక్కడ డేటా లాస్ అయిందంటే బ్యాకప్ అనేది కష్టం అండి. సో బ్యాకప్ లేదు కాబట్టి డేటా అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి దానికి సెక్యూరిటీ ఇవ్వటం
మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ డేటాకి సెక్యూరిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ట్రాన్సాక్ట్స్ ద డేటా. ఈ ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో ఏదైనా ఫైల్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఓవర్ నెట్వర్క్ చేయాలంటే మనకి వి విల్ ఫేస్ డిఫికల్టీస్. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద డిఫికల్టీస్ వి ఫేస్ అండి ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా రిడెండెన్సీ అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. సెకండ్ వన్ వచ్చేసి డిఫికల్ట్ టు యాక్సెస్ ద డేటా. థర్డ్ వన్ వచ్చేసి డేటా ఐసోలేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి కాంకరెంట్ యాక్సెస్ బై మల్టిపుల్ యూజర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా సెక్యూరిటీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ట్రాన్సాక్ట్స్ ద డేటా. దీస్ ఆర్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై ది ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీ. ఈ డిఫికల్టీస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇందులో మనకి ఇప్పటివరకు మనం డిబిఎంఎస్ అంటే ఏంటో చూసాం, డేటాబేస్ అంటే చూసాం, మేనేజ్మెంట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ టోటల్ గా అసలు డిబిఎంఎస్ అనేది ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి డిబిఎంఎస్ అంటే అది ఒక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా డేటాని క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా అప్డేట్ చేయడానికి, నెక్స్ట్ అవసరం లేని డేటా డిలీట్ చేయడానికి మనకి డేటాబేస్ అనేది ఉపయోగపడుతుంది కదా. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఇక్కడ మనకి డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందండి. దాని ద్వారా మనం డేటా క్రియేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇలాంటివన్నీ మనం ఈ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనం డిబిఎంఎస్ గురించి వాట్ అనేది చూద్దాం. ఫస్ట్ డిబిఎంఎస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం. ఆ సాఫ్ట్వేర్ అంటే అసలు బేసిక్ గా సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తూ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మనకి కావాల్సిన ఫండ్ కానీ చేసి పెడుతుంది. మనకున్న ఓఎస్ లో ఇక్కడ ఓకే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పుకున్నా, ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ ది ఇంటర్ రిలేటెడ్ డేటా. బేసిక్ గా సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకున్న ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని మనకాడున్న హార్డ్వేర్ ని మేనేజ్ చేస్తూ మనకు ఒక అవుట్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇచ్చేదాన్నే సాఫ్ట్వేర్ అంటాం. ఇక్కడ డిబిఎంఎస్ కూడా అలాంటి సాఫ్ట్వేర్ అండి. కాకపోతే ఇక్కడ మనం జస్ట్ డేటాని యాక్సెస్ చేయడానికి డిబిఎంఎస్ అనేది యూజ్ చేస్తాం. డిబిఎంఎస్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్టికులర్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు డేటాబేస్ అనేది ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క డేటాబేస్ ఉంటుందండి. సపోజ్ యూనివర్సిటీస్ దగ్గర అయితే తనకు సంబంధించిన స్టూడెంట్స్ డేటా ఉంటుంది. అలాగే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే తనకు సంబంధించిన కస్టమర్స్ లేదా తనకు సంబంధించిన గూడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటా. ఎంటర్ప్రైజ్ని బట్టి ఆర్ క్లయింట్ని బట్టి వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ డిబిఎంఎస్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేటా క్రియేషన్, నెక్స్ట్ డేటా ఇన్సర్షన్, క్రియేట్ చేసిన డేటాలోకి దాన్ని ఇన్సర్ట్ చేయటం, నెక్స్ట్ అవసరం డేటాని డిలీట్ చేయటం, నెక్స్ట్ అప్డేటింగ్, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయడం. ఇక్కడ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే రిట్రీవల్ అంటే తీసుకోవటం, యాక్సెస్ అన్నా రిట్రీవల్ అన్నా సేమ్ ఒకటే అండి. దిస్ ఇస్ వాట్ అబౌట్ డిబిఎంఎస్. అసలు డిబిఎంఎస్ అంటే ఏం చెప్పుకున్నాం, అది ఒక సాఫ్ట్వేర్. వాట్ చెప్తున్నాను చూడండి. డిబిఎంఎస్ అంటే అది ఒక సాఫ్ట్వేర్. దాన్ని ఉపయోగించి మనం బేసిక్ గా డేటాని స్టోర్ చేయడానికి కానీ, మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే స్టోర్ చేయడానికి కానీ బేసిక్ గా మనం డిబిఎంఎస్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ డేటాబేస్, నెక్స్ట్ డిబిఎంఎస్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామర్, నెక్స్ట్ డేటాబేస్ అనేది ఒక ఫిజికల్ అండి, అది ఒక హార్డ్వేర్. నెక్స్ట్ యూజర్. ఈ డేటాబేస్ ని మేనేజ్ చేయడానికే కదా మనకి డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామర్ ఎవరంటే ఎవరైతే డేటాబేస్ లోకి డేటాని సెండ్ చేస్తున్నారో, ఆర్గనైజేషన్ తరఫున కొంతమంది ఉంటారంటే అడ్మిన్స్ అన్ని, వాళ్ళు ప్రొఫెషనల్స్. ఎవరైతే ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ లోకి
డేటాని ఇన్సర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటారు. నెక్స్ట్ డేటాబేస్ అంటే తెలుసు కదండి, ఆ ఆర్గనైజింగ్ సంబంధించిన డేటాని అక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు అంటే బై యూజింగ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఇందాక. ఎలా ఇన్సర్ట్ చేస్తారు సార్ డేటాబేస్ లో కంటే బై యూజింగ్ సి, జావా లాంటి మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. వాటి ద్వారా మనకి డేటాబేస్ లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ యూజర్స్ ఎందుకు ఇక్కడ మనకి డేటాబేస్ లో డేటాని స్టోర్ చేస్తున్నాం అంటే దాన్ని ఎవరొకరు వాడుకోవాలి కదా. సో ఆ వాడుకొని ఆ డేటాని యూజ్ చేసే వాళ్ళనే యూజర్స్ అంటాం. ఇక్కడ యూజర్స్ అనేది ఒకరు ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రోగ్రామర్స్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఏం వాడారంటే డిబిఎంఎస్ వాడారు. సేమ్ అలానే మనకి యూజర్స్ కూడా ఆ డేటాబేస్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలన్నా సేమ్ మనకి డిబిఎంఎస్ నే వాడతారు. ఇక్కడ అసలు డిబిఎంఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రోగ్రామర్, డేటాబేస్, డిబిఎంఎస్, యూజర్స్ ఇలా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ అండి. యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రిజల్ట్స్ వస్తాయి కదండి, మనకు ఏదైనా సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి. ఇక్కడ ఫస్ట్ యూజర్ అంటే ఎవరికైతే రిజల్ట్స్ కావాలో వాడు ఇక్కడ యూజర్ అవుతాడు. వాడు ఏం చేస్తాడు, సిస్టమ్ ముందు కూర్చొని ఫస్ట్ డేటాబేస్ అప్లికేషన్, ఇక్కడ డేటాబేస్ అప్లికేషన్ అంటే మనకి రిజల్ట్స్ ఏ సైట్లో అయితే వస్తాయో దాన్ని ఇక్కడ అప్లికేషన్ అంటామండి. యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి తన కాడ ఉన్న హాల్ టికెట్ నెంబర్ కానీ తన దగ్గర ఉన్న యూనిక్ నెంబర్ సంథింగ్ ఏదోటి ఎంటర్ చేస్తాడు. ఆ యూజర్ అనేవాడు ఈ డేటాబేస్ అప్లికేషన్ ద్వారా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే అది ఎక్కడికి వెళ్తుందంటే డిబిఎంఎస్కి వెళ్తుందండి. ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఎనలైజ్ చేస్తుంది మనకు వచ్చిన ఇన్పుట్ ఏంటి, మనకు వచ్చిన ఇన్పుట్కి అనుగుణంగా మనం ఏం అవుట్పుట్ చూడాలి. అవుట్పుట్ దాని దగ్గర ఉండదండి, జస్ట్ అది ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన డేటా డిబిఎస్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. డిబిఎంఎస్ లో ఉన్న డేటాని మనకు సంబంధించిన రిజల్ట్స్ డిబిఎంఎస్ డేటాబేస్ లో పెడతారండి. ఈ డిబిఎంఎస్ డేటాబేస్ ని కాంటాక్ట్ అయ్యి తన దగ్గర ఉన్న రిజల్ట్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి డిబిఎంఎస్కి ఇస్తుంది. ఈ డిబిఎంఎస్ వచ్చేసి డేటాబేస్ అప్లికేషన్ లో అనేది డిస్ప్లే చేస్తుంది రిజల్ట్స్ ని. ఆ డిస్ప్లే చేసిన రిజల్ట్స్ ని మనకి యూజర్ అనేవాడు చూస్తాడు, అంతే కదా. ఇక్కడ యూజర్ అనేవాడు డేటాబేస్ అప్లికేషన్ లో రిక్వెస్ట్ ని పెడతాడు. ఆ రిక్వెస్ట్ వచ్చేసి డిబిఎంఎస్కి వెళ్తుంది. డిబిఎంఎస్కి వెళ్ళిన రిక్వెస్ట్ డేటాబేస్ లో సెర్చ్ చేస్తుంది. డేటాబేస్ లో దానికి అనుగుణంగా డేటాని తీసుకొని జస్ట్ అప్లికేషన్ లో వేస్తుంది, అది యూజర్ తీసుకుంటాడండి. డిబిఎంఎస్ అనేది ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో కొన్ని డిఫికల్టీస్ చూసాం. ఆ డిఫికల్టీస్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి డిబిఎంఎస్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వాటిని చూద్దాం. డేటా అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ కాలమ్స్. దీంట్లో డిబిఎంఎస్ ఏంటంటే మన కాడున్న డేటాని టేబుల్స్ మేనర్ లో అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ డేటా అనేది ఇండిపెండెంట్గా ఉంటుందండి. ఇక్కడ టేబుల్ కి సంబంధించి ఇండిపెండెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎఫిషియంట్ ఇన్ యాక్సెసింగ్ ద డేటా. డిబిఎంఎస్ లో నువ్వు యాక్సెస్ చేయడానికి పెద్దగా టైం అనేది పట్టదు, మనకి టైం అనేది పట్టదు, అలాగనే డిఫికల్ట్ కూడా కాదండి. జస్ట్ నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తావు, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అదే సెర్చ్ చేసుకొని నీకు చూపిస్తుంది. జస్ట్ సింగిల్ వర్డ్ ఇస్తావు అంతే, మనకి పెద్ద యాక్సెస్ చేయడానికి. అలాగే కాంకరెంట్ యాక్సెస్ బై మల్టిపుల్ యూజర్స్. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి అంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి అట్ ఏ టైం చూస్తారు. మనకి ఫైల్ బేస్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో అది పాసిబుల్ కాదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డిబిఎంఎస్లు ఏంటంటే, సపోజ్ హాల్ టికెట్స్ అనే కాదండి, ఇప్పుడు మన రిజల్ట్స్ అనే కాదు, ఇప్పుడు మనం ఐఆర్సిటీ బుకింగ్ తీసుకున్నాం అనుకోండి, ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి టికెట్స్ బుక్ చేయడం కానీ
క్యాన్సిల్ చేయటం కానీ లేకపోతే ట్రైన్ షెడ్యూలింగ్, ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ అనేది ఎట్ ఏ టైం థౌజండ్స్ మెంబర్ చూస్తారు. ఇవన్నీ ఫైల్ బేస్డ్లో అయితే పాసిబుల్ కావండి. సో ఇక్కడ మనకి డిబిఎంఎస్లో ఇలా మనకి మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం అని డేటాని యాక్సెస్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి డేటా సెక్యూరిటీ అండి. డిబిఎంఎస్లో మనకి డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. వన్స్ డేటా లాస్ అయినా కూడా ఇక్కడ బ్యాకప్స్ ఉంటాయండి. సో అందువల్ల మనకి ఏంటంటే డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అడ్మినిస్ట్రేషన్ ఈజీ. అంటే ఇన్సర్షన్ కానీ, అప్డేషన్ కానీ, డిలీషన్ కానీ మనకి డిబిఎంఎస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళని డేటా మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ద టైం టు రిట్రీవ్ ద డేటా. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి డిబిఎంఎస్ అనేది రిట్రీవ్ చేసి మనకు అప్లికేషన్లో చూపిస్తుందండి. నెక్స్ట్ షేరింగ్ ద డేటా ఓవర్ ద నెట్వర్క్స్. ఈ రోజుల్లో షేరింగ్ ద డేటా అనేది ఇంత ఓవర్ నెట్వర్క్స్ ఎంత ఈజీ అయిపోయిందంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఫోటో షేర్ చేసుకోవడం కానీ, ఆర్ గూగుల్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఇలా ఇవన్నీ ఎవరు చేస్తారంటే డిబిఎంఎస్ అనే మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయండి. బ్యాక్ ఎండ్లో డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నిటిని రిట్రీవ్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఈ డేటాబేస్ని డిబిఎంఎస్ని మేనేజ్ చేసే యూజ్ చేసుకునే కొన్ని ఎంటర్ప్రైజెస్ కావచ్చు, కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేసుకునే వీటిని ఏమంటామంటే ఫస్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండి. మనకి బ్యాంకింగ్లో డేటాబేస్ అనేది చాలా యూజ్ఫుల్, చాలా అవసరం కూడా. ఎలా అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్, మనం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే అది వెంటనే అప్డేట్ అవ్వాలి. అలా కాకుండా బ్యాంక్ వాళ్ళు తన దగ్గర ఉన్న కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలన్నా డేటాబేస్ అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అలానే ఎయిర్లైన్స్. ఇక్కడ మనకి ఎయిర్లైన్స్ ఎందుకంటే ఫ్లైట్ బుకింగ్ కానీ, ఫ్లైట్ షెడ్యూల్స్ కానీ, బుకింగ్స్కి షెడ్యూల్స్ కానీ మనకు కావాలన్నా కానీ, ఏదైనా ఫ్లైట్ని సెర్చ్ చేసుకోవాలన్నా ఈ బిట్వీన్ 2 సిటీస్ మధ్య ఏదైనా ఫ్లైట్ని సెర్చ్ చేసుకోవాలన్నా కానీ మనకి డిబిఎంఎస్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీస్ ఎందుకు యూజ్ అవుతాయంటే స్టూడెంట్ డేటా మెయింటెనెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫర్ స్టోరింగ్ సేల్స్ రిలేటెడ్. ఒక కంపెనీ సేల్స్ ఉంటే, దాని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, కార్ కంపెనీ ఉంది, దాని యొక్క సేల్స్ రిలేటెడ్ డేటాని కానీ, దానికి సంబంధించిన యూనిట్స్ డేటా కానీ, అంటే ఏ కార్లు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏ కార్లు ఏ మంత్లో ఎన్ని సేల్ అవుతున్నాయి, ఇలా వాళ్ళకి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకి డేటాబేస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. ఇందులో మనకి బ్యాంకింగ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా సైట్స్, ఇవన్నీ అప్లికేషన్స్ అండి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్స్, ఆన్లైన్ షాపింగ్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, రైల్వే రిజర్వేషన్, ఇలా సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ ఈ డిబిఎంఎస్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని డేటాబేస్ని బిల్డ్ చేస్తాయి. ఇవన్నీ డిబిఎంఎస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయంటే డేటా యాక్సెస్ కానీ, డేటా మేనేజ్మెంట్ కానీ రెండు ఈజీ అవుతుందండి. ఈ రెండు ఈజీ కోసమే ఈ డేటాబేస్ కానీ, డిబిఎంఎస్ కానీ వాడారు. మనం ఇప్పటి వరకు డిబిఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ చూస్తాం. ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్న ప్రతిసారి మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. వాటిలో ఇక్కడ డిబిఎంఎస్ సంబంధించి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్. ఈ డేటాబేస్ని అరేంజ్ చేయాలన్నా ఫస్ట్ మనకి హార్డ్వేర్ కావాలి. నెక్స్ట్ ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లు కానీ ఇవి అన్నీ పర్చేజ్ చేయాలండి. నెక్స్ట్ ఈ డేటాని మేనేజ్ చేయడానికి అడ్మిన్స్ కావాలి. అడ్మిన్స్ ప్రొఫెషనల్స్ అండి, అంటే మనం హై శాలరీ ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇలా మనకి మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి డేటా సెక్యూరిటీ.
ఇక్కడ డేటా సెక్యూరిటీ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తామండి. ఎందుకంటే ఆ డేటా అనేది కంపెనీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని లాస్